రష్యా మరోసారి పేటరేగిపోయింది. యుక్రెయిన్పై క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడింది. యుక్రెయిన్ రాజధాని కీవ్లో సైరన్లు మోగుతూనే ఉన్నాయి. రష్యా మాత్రం 51 మిసైల్స్ 653 డ్రోన్లు ప్రయోగించిందని యుక్రెయిన్ మిలిటరీ అధికారులు తెలిపారు. వీటిలో 30 క్షిపణులు 585 డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు మధ్యలోనే అడ్డుకున్నాయని యుక్రెయిన్ అధికారులు ప్రకటించారు. మిగతా డ్రోన్లు క్షిపణులతో 29 ప్రాంతాల్లో నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. తమ ఇంధన మౌలిక వనరులను రష్యా టార్గెట్ చేసిందని జెలెన్స్కీ ఆరోపించారు. కీవ్ నగరంలోని పాజిటివ్ ప్రాంతంలో డ్రోన్ దాడితో రైల్వే స్టేషన్ పూర్తిగా కాలిపోయిందన్నారు. వివిధ ఘటనల్లో 8 మంది వరకు గాయాల పాలయ్యారని తెలిపారు. ఇదిలా ఉండగా 4 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు, సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ఫ్లోరిడాలో అమెరికా, యుక్రెయిన్ మధ్య 2 రోజుల చర్చలు జరిగాయి. ఇందులో ట్రంప్ అల్లుడు కుష్నర్, ట్రంప్ దూత విట్కాఫ్, యుక్రెయిన్ ప్రతినిధి ఉమేరోవ్ హనటోవ్లు పాల్గొన్నారు. అయితే యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యా సంసిద్ధంగా ఉంటేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని వారంటున్నారు.